విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ఫోల్డ్ మౌంటైన్ ఇన్ ది వరల్డ్ అనమాట. మనకి ఏమంటున్నారు? ఫోల్డ్ మౌంటైన్స్. ఫోల్డ్ అంటే ఏంటి? ముడత పర్వతాలు. ముడత పర్వతాలు. సో మనకి ప్రపంచంలో ఉన్నటువంటి పర్వతాలు, ముడత పర్వతాలు చాలానే ఉన్నాయి. సో చాలా ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఉన్న ముడత పర్వతాల్లో ఈ క్రింది వాటిలో ఒకటి ముడత పర్వతం కాదు. అది ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. ఈ ప్రశ్న చూస్తే చాలా సింపుల్గా ఉంది, సిల్లీగా ఉంది కదా. కానీ మీకు ఎగ్జామినేషన్లో ఇట్లాంటివి కూడా ఉంటాయి జాగ్రఫీలో. అంటే ఇలా అడగకపోయినా ఒక స్టేట్మెంట్స్ లాగా కూడా అడగవచ్చు, స్టేట్మెంట్స్ లాగా కూడా అడగవచ్చు అనమాట. కాబట్టి వేటిని కూడా కేర్లెస్ చేయకూడదు. మీరు వేటిని ఓవర్ ఎస్టిమేట్ చేయకూడదు, అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఎప్పుడు కూడా ప్రిపరేషన్లో మీకు బిహేవియర్ అనేది హంబుల్గా ఉండాలి. సో ఇది సిల్లీలే, ఇది క్వశ్చన్లే, ఇది ఫ్యాక్ట్స్లే అని చెప్పేసి పక్కన పడేయకూడదు. ఇదేంటి చాలా డెప్త్గా ఉంది, ఇంత డెప్త్ అడగలే అని చెప్పేసి ఉండకూడదు. ఒక హంబుల్ వేలో వెళ్ళాలి ప్రిపరేషన్. మరీ డెప్త్గా వెళ్ళకూడదు, మరీ సిల్లీగా వెళ్ళకూడదు. ఒక సరైనటువంటి క్రమంలో ప్రిపరేషన్ వెళ్ళినప్పుడు మీకు అన్ని కవర్ అవుతాయి అన్నమాట. కాబట్టి ఫ్యాక్ట్స్ కూడా స్టేట్మెంట్స్, పెయిర్స్ జతపరచాలని అడుగుతారు, కేర్లెస్ చేయకూడదు. ఇక్కడ మృదు పర్వతాలు అన్నారు, ఫోల్డ్ మౌంటైన్స్, యాండీసు, రాకీసు, హిమాలయాసు, సిర్రా నెవాడా. సో మనకి యాండీస్ పర్వతాలు. సో యాండీస్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి? సౌత్ అమెరికన్ కాంటినెంట్ లో ఉన్నాయి. సో రాకీస్ అనమాట, రాక్స్ పర్వతాలు, రాకీస్. సో రాక్స్ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి? నార్త్ అమెరికాలో ఉన్నాయి. నెక్స్ట్ హిమాలయాలు ఎక్కడ ఉన్నాయి? సో మనకి ఏషియాలో ఉన్నాయి. నెక్స్ట్ సిర్రా నెవాడా ఎక్కడ ఉంది? యుఎస్ఏలో ఉందన్నమాట. సో ఇక్కడ యాండీస్ ముడుతు పర్వతాలే, రాకీస్ ముడుతు పర్వతాలు, సో హిమాలయాలు ముడుతు పర్వతాలు. యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ మన భూమి మీద రీసెంట్ గా ఏర్పడిన ముడుతు పర్వతాలు వచ్చేసి హిమాలయాసే అనమాట. సిర్రా నెవాడా ఇది తప్పు, ఇవి వచ్చేసి బ్లాక్ మౌంటైన్స్ అనమాట. బ్లాక్ మౌంటైన్స్ అంటే కొన్ని ఫాల్ట్స్ వల్ల ఏర్పడతాయి అనమాట ఈ ముడుతు పర్వతాలు వేలు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి సిర్రా నెవాడా అనేది యుఎస్ఏలో ఉంటుంది. ఈ యొక్క ఫోల్డ్ మౌంటైన్స్ అనేవి చాలా పెద్దవన్నమాట. ప్రపంచంలో ఎత్తైన పర్వతాలన్నీ కూడా ఫోల్డ్ మౌంటైన్సే. మనకి ఆల్ప్స్ కావచ్చు, యూరోప్లో ఆల్ప్స్ ఉంటాయి. ఆల్ప్స్ ఎక్కడ ఉన్నాయి? ఆల్ప్స్ పర్వతాలు యూరోప్లో ఉంటాయి. యూరోప్లో ఉండే ఆల్ప్స్ కావచ్చు, సౌత్ అమెరికాలో ఉండే యాండీస్ పర్వతాలు, రాకీ పర్వతాలు, హిమాలయాలు. మన ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి పర్వత శ్రేణులు యాండీస్, తర్వాత రాకీస్, మూడవది హిమాలయాలు, తర్వాత ఆల్ప్స్ ఇలా ఉంటాయి. ప్రపంచంలో ఎత్తైనటువంటి ఫోల్డ్ మౌంటైన్స్ వచ్చి హిమాలయాలు అనమాట. అందుకే ఫోల్డ్ మౌంటైన్స్ ఏమంటారంటే మౌంటైన్స్ ఆఫ్ ది ఎలివేషన్స్ అంటారు. అంటే చాలా ఎత్తులో ఉంటాయని చెప్పేసి అర్థం. మన ప్రపంచంలోనే ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ వచ్చేసి ఆరావళి పర్వతాలు. మన దేశంలో ఉన్నటువంటి ఆరావళి పర్వతాలు చాలా గొప్పవన్నమాట. ప్రపంచంలో భూమి మీద ఏర్పడిన మొట్టమొదటి ఓల్డెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అనమాట ఇవి ఆరావళి పర్వతాలు. అంత ప్రాముఖ్యత, చాలా అందంగా ఉంటాయి ఆరావళి పర్వతాలు.